లక్ష్మి ఇదిగో మర్యాదగా మా ఇంట్లో చెట్టు పైన 5 రూపాయల నోటు ఇస్తాయా? సరే సరే, ఇవ్వకపోతే నేను పోలీసులు తప్పు చెప్పిస్తాను. ఏమనుకున్నావు? డబ్బా నేను తీయడమా? భగవంతుని సాక్షిగా నేను ఎరగనమ్మా. లేదు, మా రోజులు బాగోక మీ ఇంట్లో నౌకరికి ఒప్పుకుంటే ఇలాంటి వాదులు వేస్తారా? ఎంత నంగనాచివే, ఇల్లు తొడవటానికి వచ్చినట్టు వచ్చి నోటెత్తు పోతావా? ఏమిటమ్మా మీ ఇంట్లో గొడవటానికి వచ్చింది ఎవరు? ఇంకెవరు? ఇదే. ఏమండి ఎలా వచ్చారు మీరు? లక్ష్మి, నువ్వు వాళ్ళ ఇంట్లో గొడవటానికి వెళ్ళావా? అదంతా తర్వాత చెప్తాను, మీరు ముందు లోపలికి రండి. వద్దు బావా, ఈ బట్టలన్నీ ఎవరిని? ఇక్కడికి ఎలా వచ్చా లక్ష్మి? మాదే ఉత్తటానికని వచ్చింది. పైకి పెద్ద పని మనిషి, చేతికి ఏమైనా అందితే మాయం చేసాం మాయిలాడి. నిజమేనా లక్ష్మి? నిజమే. నోటు దొరికింది, నీ తల్లగడి కింద ఉంది. అయ్యో నా మందమర్ప, వస్తానమ్మా. మళ్ళీ ఎందుకు? పద బావా. ఇంతకీ నీకు ఇంకొకళ్ళ ఇంట్లో పని చేయవలసిన కర్మేం పట్టింది? అంత అవసరమైతే మోహన్ ఫీజు కోసం దాచి ఉంచిన డబ్బైనా సరే వాడుకోమని చెప్పాను. నీకు తెలీదా బావా? ఆ డబ్బు ఎవరో దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. నీ కదా బావా? మోహన్ ఏడి? మాట్లాడవే పాపా. రాత మోహన్ ఏడమ్మా? మీ చిన్నాన్నేడి? చిన్న రిక్షా లాగడానికి పోయానన్నా. మోహన్ రిక్షా ఆగటానికి వెళ్ళాడా? రిక్షా లాగటానికి? శ్రీరామచంద్ర, వాళ్ళ చదువు సత్తుమన్నమైపోయింది. నేను 20 రోజులు ఆసుపత్రిలో ఉండేసరికి ఎంతలో ఎంత తలకిందులైపోయింది. నిన్ను వాళ్ళింటికి వీళ్ళింటికి చాకరీ చేయడానికి ఎవరిని వెళ్ళమన్నారు చెప్పు? అదేమిటండి, కష్టపడి పని చేసుకోవడం తప్ప? మీరెళ్ళి పడుకోండి, కళ్ళు తిరుగుతాయి. మీరు చేస్తున్న ఒక్కొక్క పని చూస్తుంటే నా కళ్ళు తిరగటమే కాదు, నవనాడులు కుంగిపోతు. నీవు వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో అడ్డమైన చాకరీ చేసి నానా మాటలు పడటం, వాడేమో బజార్లో రిక్షా లాగటమునా? లోకం చేత అన్నకి ఎలాంటి సేవ చేస్తున్నాడు రా అని అనిపించటానికి కాకపోతే ఏమిటిదంతా లక్ష్మి? ఏమిటిదంతా? ఆశలన్నీ నాశనం చేశాడు. వాడైనా చదువుకుని బాగుపడతాడనుకుంటాడు. నా కడుపు మార్చుకుని చదువు చెప్పించాడు. చివరికి రిక్షా వాడవుతాడనుకోలేదు భగవంతుడా. చివరికి రిక్షా వాడవుతాడు. డబ్బు పోతే పోయి నేను సంపాదించి ఇవ్వనా? ఫీజు లేదని చదువు మానుకుంటాను. మోహన్ చదువు మానేశాడని మీతో ఎవరన్నారు? లక్ష్మి, వాడు రిక్షా లాగటానికి నువ్వు కూడా ఒప్పుకున్నావా లక్ష్మి? నేనెందుకు ఒప్పుకుంటానండి? ఇంతకీ నా మాట ఎవరైనా వినిపించుకుంటేనా? మీ మాట చెప్పండి. మీరు అప్పుడే ఆసుపత్రి నుంచి ఎందుకు వచ్చేసారో చెప్పండి. డాక్టర్ గారి ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు ఎంత గట్టిగా చెప్పినా వినిపించుకోకుండా బలవంతాన్ని వచ్చేసాడక్కయ్యా. ఇంకా కాల్దాం మానలేదు. కాస్త మీరైనా చూసుకోండి. నాకేం భయం లేదురా. వాడి విషయమే వాచగా ఉంది. పరీక్షలా దగ్గరికి వచ్చింది. వాడేమో రిక్షా లాగటానికి వెళ్ళాడు. పైగా దొంగల ముఠా చేతుల్లో పడితే ఏమన్నా ఉందా? నన్ను బజార్కి తీసుకెళ్ళి బాబా. వాడు ఎక్కడున్నా సరే పట్టి లాక్కొస్తాను. బాగుంది మీ ఆవేశం. దెబ్బ మానక ముందే ఆసుపత్రి నుంచి వచ్చేసారు, మళ్ళీ వీధిలోకి వెడతారండి. బావా నువ్వు పడుకో, మోహన్ ఎక్కడున్నా సరే తీసుకొస్తాగా. ఎలా పడుకుంది బాబు? వాడు ఏ ఆపదల్లో పడతాడో అని భయంగా ఉంది. అతనికి ఏం భయం లేదండి, మీరు వెళ్ళి కాస్త పడుకోండి. బావా కూర్చో. వాడి హైదరాబాద్ లో కాదు కదా, ఆల్ ఇండియాలో ఎక్కడున్నా సరే వాడు కాళ్ళు విరగొట్టి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. వస్తా. బావా వాడు పొరవాడు, అపం శుభం తెలియనివాడు. మెల్లిగా బుజ్జగించి తీసుకురా. వాడిని కొట్టకు బాబు. వాడితో నీ అన్న ఇంకా చావలేదు, బ్రతికే ఉన్నాడని చెప్పు. వాడి కోసం పచ్చి మంచినీళ్ళైనా ముట్టకుండా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పు బాబా. సరే బావా, తీసుకెళ్ళాము. రండి. త్వరగా. ఆహా, మీదే ఆలస్యం. బేబీ రిష్కా రమ్మన్నావా? రిష్కా ఏమిటే? అదేనమ్మా, సైకిల్ రిష్కా. అదా, వస్తున్నా.
నమస్తే నాన్నగారు. నమస్తే. ఏమ్మా రాణి ఎక్కడ? చూడండి నాన్నగారు, నాతో టీ పార్టీకి వస్తానని రిక్షాలో వెళ్ళిపోయింది. ఆ రిక్షాలోనా? మనం వస్తున్నప్పుడు గేట్ లో రిక్షా ఉంది కదూ? ఓహో. డాడీ, వాడెవడో కాదు, ఆ రిక్షారాముడు లేడు, వాడి తమ్ముడు. అవును, ఆ కుర్రవాడు కాలేజీలో చదువుకుంటున్నాడే. ఓహో, అదే సంగతి. అయితే వస్తానండి. విమల, ఆగు. వాడికి రాణికి ఎంతకాలం నుంచి స్నేహం? మీ క్రాస్ ఎగ్జామినేషన్ అంతా పోలీస్ స్టేషన్, నా దగ్గర కాదు. చెప్పవలసింది ఏదన్నా ఉంటే రాణియే చెబుతుంది, వెళ్ళి అడగండి. వస్తా. ఏయ్, రాణిని నమ్మి నీ చేతుల్లో పెడితే ఇదే నువ్వు చేసే పని? దానికి బుద్ధి లేకపోతే నీకైనా ఉండదు. కుమార్, లోపలు. ఏమిటా హద్దు మీరు మాట్లాడు? నేనేమీ హద్దు మీరు మాట్లాడటండి. మీరే మీ ముద్ర కూతుర్ని దాని ఇష్టం వచ్చినట్లు వదిలేసి పూర్తిగా పాటు చేస్తున్నారు. రాణి ప్రవర్తన నాకేమీ నచ్చలేదు. నీ ప్రవర్తన నాకంతకంటే నచ్చలేదు. నాలో ఏం లోపం చూశారు? ఎన్నో చూస్తున్నాను, కానీ ప్రస్తుతం రుజువు చేయలేకపోతున్నాను. నేను రుజువు చేయగలిగినాడు నువ్వు నా కన్న కొడుకువని కూడా కనికరించను. గుర్తుంచు. మీరు చెప్పేదేదో సవిస్తరంగా చెప్పండి. నేను చెప్పడం దేనికి? బాధ్యత గల ఆఫీసర్, తెలివితేటలుంటే అర్థం చేసుకో. శృతి మించక ముందే బుద్ధి తెచ్చుకుని నీ ప్రవర్తన మార్చు. అంతేగాని రాణి మీద నువ్వేమి అధికారం చెలాయించడం అవసరం లేదు. అంటే మీ కూతుర్ని ఆ రిక్షావాడి తమ్ముడితో తిరగనిస్తారన్నమాట. అతను రిక్షావాడి తమ్ముడే కాదు, స్వయంగా రిక్షాను లాగుతున్నాడు కూడా. అతనికి ఆత్మవిశ్వాసం ఉంది. బిఏ చదువుతూ కూడా కాయకష్టం చేసి బ్రతకడానికి అతనేమీ సిగ్గుపడటం లేదు. నేను చదువుకున్నవాడిని అహంకారం కానీ పటాటోపం కానీ అతనిలో లేదు. అందుకే అతను చూస్తే నాకు చాలా గౌరవం. బీదవాడైన బుద్ధిమంతుడై గౌరవంగా గర్వంగా తన కుటుంబాన్ని పోషించుకుంటున్న కష్టజీవిని చూసి నీలాంటి వ్యర్థ జీవులంతా బుద్ధి తెచ్చుకోవాలి. అదంతా నాకు అనవసరం. వాడన్న మాత్రం నేరస్తుడే. ఏమన్నావు? అవును, ఆ రిక్షారాముడు దొంగల ముఠాలో వాడి. వాళ్లలో వాళ్లకు వాటాలు తెక్క పోట్లాడి రావటం చేతనే అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. చెబితే తన పాత నేరాలన్నీ బయటపడతాయని ఎంత బలవంతం చేసి అడిగినా తనేమీ ఎరుగనంటూ బుకాయించేశాడు. అది అసలు రహస్యం. కుమార్, నువ్వు ఒక బాధ్యత గల ఆఫీసర్ అనే మాట మర్చిపోతున్నావు. నీ పై అధికారి దగ్గర ఒక అబద్ధపు రిపోర్ట్ రాసిస్తే నీ గతి ఏమవుతుందో ఆలోచించు. నీ చెప్పేదేది అబద్ధం కాదు. ఆహా. అయితే ఇదంతా రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడే కాదు, కొంచెం వ్యవధిస్తే తగిన సాక్ష్యాలతో కూడా వ్రాసి ఇవ్వగలను. నేను అనకూడదు, కానీ అప్పుడు మీ కళ్ళు మీరే తెరుచుకోగలుగుతారు. ఏ కష్టజీవుల్ని మీరు కనికరించి అమాయకులను వెనుకేసుకొస్తున్నారో ఆ కష్టజీవులే ఈ సంఘంలోని దుష్టకార్యాలన్నిటికీ కారకులను అప్పుడే మీకు అర్థమవుతుంది. ఆ పద్ధతితో నీవు రుజువు చేయలేనంత వరకు ఆ కష్టజీవుల గురించి నా దగ్గర ఎంత మాత్రం నీచంగా మాట్లాడు. నీ లెక్చర్లు ఏవి వినదలుచుకోలేదు. అంటే ఆ రిక్షా విధవను రాణి మెడకు కట్టబెట్టబోతున్నారన్నమాట. నర్మయ్, రాణి మంచి చెడ్డలు ఆలోచించవలసిన బాధ్యత నాది కానీ నీది కాదు. అంతేకాదు, ఇక ముందు ఏ పేదవాడిని గురించి అమర్యాదగా మాట్లాడినా నేను సహించను. వెళ్ళు. మరొక మాట, రిక్షారాముడు నేరస్తుడన్నావు. అది రుజువు చేయవలసిన బాధ్యత నీదే. ఆహా, అది ఎన్నో రోజులు పట్టదు. సరే, ఆ రోజే రాణి.